హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరస్వతి టాక్స్. ఈరోజు వ్లాగ్లో కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి ఒక కట్ట కొత్తిమీరను, లేత కొత్తిమీర కట్టను తీసుకోవాలి. దాన్ని కింద వేలు లేకుండా నీట్గా కట్ చేసి పెట్టుకొని, లేత కొత్తిమీర కట్టను నీట్గా దాంట్లో ఏవైనా అవి ఉంటాయి కదా గడ్డి, అవి వాటినన్నిటిని తీసేసి నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి. నీళ్ళంతా లేకుండా ఒక 1 అవర్ పాటు ఆరబెట్టుకుంటే డ్రై అయిపోతుంది అనమాట. ఎండలో పెట్టకుండా నీళ్ళలోనే బాగా గాలిడేటట్టు పెట్టుకోవాలి. ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు. అలాగా ఎండిన దాన్ని, అంటే బాగా నీట్గా డ్రై అయిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. లేతవి తీసుకుంటే వెంటనే విరిగిపోతాయి. చాలా చక్కగా ఉండి బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట కొత్తిమీర పచ్చడి. అలా కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక 10 to 11 ఎండుమిర్చి, ఒక కట్టకు 10 to 11 ఎండుమిర్చి సరిపోతుంది. కారము కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తీసి పక్కన పెట్టుకున్నాక అదే పెనంలో కొత్తిమీర ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి బాగా వేయించుకోవాలి కొత్తిమీరను కూడా. ఈలోగా వేరే స్టవ్ మీద వేరే కడాయి పెట్టి దానిలో 1 tablespoon ఆవాలు, 1/2 teaspoon మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. స్మెల్ చాలా చక్కగా వస్తుంది. మెంతులు ఎక్కువ వేయకూడదండి, చేదు వస్తుంది. అందుకే తక్కువగా తీసుకోవాలి. చూడండి, చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, వేగినాయి. ఈ కొత్తిమీరను కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఈలోగా ఇది బాగా వేగాయి, తీసి పక్కన పెట్టుకున్నాం. చూడండి, కొత్తిమీర కూడా చక్కగా వేగుతుందనమాట. ఇంకా కొంచెం వేగాలి. చూడండి, ఇందాక వేయించుకున్నాం కదా ఎండుమిర్చి, వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలో కొంచెం ఉప్పు, ఒక 3 tablespoon ఉప్పు, రుచికి సరిపడా, మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ, అలా వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈలోగా కొత్తిమీర మాడిపోకుండా కలిపుకొని వేగితే పక్కన తీసుకోవాలి. అదే కడాయిలో ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు తీసుకొని కొంచెం నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలన్నమాట. చింతపండులో నలకలు, పుల్లలు అవేం లేకుండా నీట్గా తీసుకొని కడిగి నీట్గా ఉడికించుకోవాలన్నమాట. గింజలు అవేమీ లేకుండా. చూడండి, ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోగా మనం మిక్సీ జార్లో అవి వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంటే కొంచెం కచ్చాపచ్చాగా వేసుకున్న దాంట్లో ఇప్పుడు కొత్తిమీర, మనం ఇందాక వేయించుకున్న కొత్తిమీర, అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు, మనం వేయించుకున్న చింతపండు పూర్తిగా కూల్ డౌన్ అయిన తర్వాత అండి, కొత్తిమీర చల్లారాలి, చింతపండు చల్లారాలన్నమాట. ఆ తర్వాత మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకొని నాకు అట్లా మెదిగితే చాలు అనుకొని నేను తీసేసాను. మీరు కావాలంటే ఇంకొంచెం గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఈలోగా వేరే కడాయి పెట్టి దానిలో 1 tablespoon నూనె, తాలింపుకి అనమాట, వేసి బాగా కాలనివ్వాలి. వేడెక్కిన తర్వాత కొంచెం 1 tablespoon పచ్చెనగపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 1 tablespoon మినప్పప్పు, అలాగే 1 tablespoon ఆవాలు, అలాగే 1 tablespoon జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. చూడండి, చాలా చక్కగా వేగుతున్నాయి. కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి అనమాట, 2 ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం 4 రెమ్మలు కరివేపాకు వేసి వేయించుకోవాలన్నమాట. ఈ వేగిన దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ను వేసి బాగా ఉడికించుకోవాలి. చాలా చక్కగా ఉడుకుతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. లేత
కొత్తిమీరని తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కొత్తిమీర పచ్చడి. ఇలాగా బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా ఇందాక మనం వేయించుకున్నాం కదా ఆవాలు, మెంతులు, అవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసుకొని పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఆ పచ్చడిలో వేసి బాగా నీట్గా కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి. ఇలా చేసుకోవడం వల్ల ఒక 3 నెలల పాటు నిల్వ ఉంటుందన్నమాట. మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకే, కీప్ వాచింగ్ మై ఛానల్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సరస్వతి టాక్స్. థ్యాంక్ యూ.